హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అంచ్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మీ అందరికీ చేసి చూపించబోయే రెసిపీ వచ్చేసి రసం. నాకు ఒక తమిళనాడు ఫ్రెండ్ ఉంది, తన దగ్గర నేర్చుకున్నాను నేను. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీన్ని ఎలా చేయాలో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కొరియాండర్, టొమాటో, కొంచెం మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కొన్ని మెంతులు, కరివేపాకు, పసుపు, ఉప్పు, ఎండుమిరపకాయలు, అలాగే వెల్లుల్లిపాయలని ఒక 6 రెబ్బల్ని తీసుకుని కచ్చాపిచ్చా కొట్టుకోవాలండి. దానికన్నా ముందు ఒక 10 మిరియాలని, ఒక స్పూన్ జీలకర్రని దంచి పెట్టుకుని వేరే దాంట్లో పెట్టుకున్నాను. ఆ తర్వాత వీటిని వెల్లుల్లిపాయలు దంచిన దాంట్లో వేసేసి ఈ మూడింటిని కూడా బాగా మిక్స్ అయ్యేలాగా దంచుకోండి. ఈ రసానికి మెయిన్ ఈ 3 ఇంగ్రీడియంట్సే టేస్ట్ ఇస్తాయండి. తర్వాత ఇంగువ, తర్వాత కొంచెం చింతపండుని నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేయండి. ఆవాలు చిటపట్లాడేంత వరకు వెయిట్ చేయండి. నెక్స్ట్ దీనిలో మెంతులు, మినప్పప్పు, జీలకర్ర వేసి 1 నిమిషం ఫ్రై చేయండి. తర్వాత ఎండుమిరపకాయలని అలాగే కరివేపాకుని కూడా యాడ్ చేసేయండి. నెక్స్ట్ మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదా వెల్లుల్లిపాయలు, మిరియాలు, అలాగే జీలకర్రని. వెల్లుల్లిపాయలని మరీ పేస్ట్ లాగా పట్టేయకూడదండి, కచ్చపిచ్చా పట్టుకోండి, అప్పుడే బాగుంటుంది. ఈ ముద్దని కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ దీనిలో పసుపు వేసి మిక్స్ చేయండి. వెల్లుల్లిపాయలు మీరు తొక్కతోనే దంచుకోవచ్చు. వెల్లుల్లిపాయలు తొక్క ఉంటే ఇష్టం లేని వాళ్ళు మాత్రం తొక్క తీసేసుకోండి, కాకపోతే తొక్కతో వేస్తేనే టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ దీనిలో కొంచెం తురుముకున్న కొత్తిమీరని వేయండి. కొత్తిమీర ఆయిల్లో ఫ్రై అవ్వాలి కొంచెం. తర్వాత దీనిలో ఇంగువని యాడ్ చేయండి. ఒక 2 చిటికెళ్ళ ఇంగువని యాడ్ చేసి మిక్స్ చేసేయండి. తర్వాత ఒక చిన్న టొమాటోని చేత్తో నలుపుకోవాలండి, గుజ్జులాగా. మిక్సీ పట్టొద్దు, అలాగని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేయొద్దు. చేత్తో పిసికితేనే టేస్ట్ ఉంటుంది. ఇది ఎందుకు అంత స్పెసిఫిక్గా చెప్తున్నానంటే చట్నీలని కొన్ని రోట్లో చేస్తేనే టేస్టీగా ఉంటాయి, మిక్సీలో చేస్తే అంత టేస్టీగా ఉండదు కదా. సో ఇది కూడా అలాగే అనమాట. ఈ టమాటో గుజ్జుని ఆయిల్లో మగ్గనివ్వాలండి. చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు దీన్ని సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. తర్వాత దీనిలో చింతపండు పులుసుని వేసుకోవాలి. అలాగే మీకు ఎంత పలుచగా కావాలనుకుంటే అంత పలుచగా నీళ్ళని కూడా వేసుకోవాలి. ఇది కొంచెం పలుచగానే ఉంటుందండి. ఒకవేళ మీకు ఇంత పలుచగా ఇష్టం లేదు అనుకుంటే ఇందులో కావాలంటే ఉడకబెట్టుకున్న కందిపప్పుని మ్యాష్ చేసుకుని వేసుకోవచ్చు. అది వేరే టేస్ట్ ఉంటుంది, ఇది వేరే టేస్ట్ ఉంటుంది. ఇలా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని పులుసు వేసిన తర్వాత తగినంత ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోండి. ఈ పులుసు వేసిన తర్వాత మాత్రం మీరు ఖచ్చితంగా మంటని సిమ్లో పెట్టుకోవాలి, లేదంటే మీడియంలో పెట్టుకోవాలి. నేను చేసే క్వాంటిటీ చాలా తక్కువ కాబట్టి ఇందులో నేను సిమ్లో పెడుతున్నాను. మీరు ఒక 4-5కి రసం చేయాలి అనుకుంటే మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. ఇలా సిమ్లో పెట్టిన ఒక 5 నుంచి 8 నిమిషాల లోపు ఇది మరగడం స్టార్ట్ అవుతుంది. మరగడం స్టార్ట్ అయిన వెంటనే దీన్ని ఫ్లేమ్ ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసేసిన తర్వాత దీనిలో తురుముకున్న కొత్తిమీరని వేసి మిక్స్ చేసి వెంటనే మూత పెట్టేయండి. మూత పెట్టిన ఒక 10 నిమిషాలకి సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. అంతే, టేస్టీ సింపుల్ అండ్ హెల్దీ రసం అయితే రెడీ అయిపోయిందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇప్పటివరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి, మధ్యలో ఆల్ అనే మీద ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.